పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. అర్ధరాత్రి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని డిపోల వద్ద బస్సులు ఆగిపోయాయి. దీంతో రవాణా వ్యవస్థ ఒక్కసారిగా స్తంభించినట్టుగా కనపడుతుంది. సమ్మె పిలుపుతో వికారాబాద్ జిల్లాలో ముఖ్యంగా రవాణా వ్యవస్థ ఒక్కసారిగా కుప్పకూలింది. ముఖ్యంగా పరిగి ప్రాంతంలో ఆర్టీసీ సమ్మె ప్రభావం అత్యంత తీవ్రంగా కనిపిస్తుంది. కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం విధులను బహిష్కరించి రోడ్డెక్కడంతో సామాన్యుల ప్రయాణ భారంగా మారింది. ఇప్పుడు పరిగి డిపో పరిధిలో ఉన్న మొత్తం 79 బస్సులు డిపో గేట్ దాటకుండా లోపల ఆగిపోయాయి. ఇందులో 48 ఆర్టీసీ సొంత బస్సులు కాగా మరో 31 అద్దె ప్రాతిపదికన నడిచే హైర్ బస్సులు కూడా ఉన్నాయి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని డిపోల వద్ద కూడా ప్రస్తుతం ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లోని MGBS వద్ద కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి నెలకొంది. ప్రజలందరూ కూడా ఆ బస్టాండ్లు వేచి చూస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. బస్సులు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పటికే సమ్మెకు పిలుపునిచ్చి అర్ధరాత్రి 12 గంటల నుంచే సమ్మె సైరన్ మోగించారు. తమ డిమాండ్లను నెరవేర్చే వరకు కూడా సమ్మె కొనసాగుతుందంటూ జేఏసీ ప్రతినిధులు చెప్పినటువంటి నేపథ్యంలో ఇక ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో ఆర్టీసీ బస్సుల సమ్మె అయితే కొనసాగుతుంది. అన్ని జిల్లాల వద్ద కూడా బస్ స్టేషన్ల వద్ద ప్రయాణం చేయాలనుకుంటున్నటువంటి ప్రయాణికులందరూ కూడా అక్కడ పడిగాపులు కాపుస్తున్నారు. సాధారణంగా ప్రయాణికుల రద్దీతో బస్సుల హారన్లతో కిటకిటలాడేటువంటి అన్ని బస్టాండ్లు ఇప్పుడు మూగబోయాయి. ముఖ్యంగా పరిగి బస్టాండ్ వద్ద కూడా ఊహించని విధంగా నిర్మానుష్యంగా మారింది. ఉదయాన్నే తమ పనుల నిమిత్తం దూర ప్రాంతాలకు వెళ్ళవలసినటువంటి ఉద్యోగులు, ఆసుపత్రులకు వెళ్ళవలసిన రోగులు మరియు విద్యా సంస్థలకు వెళ్ళవలసినటువంటి విద్యార్థులు కూడా బస్టాండ్కు చేరుకొని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సులు రావని తెలియడంతో వారంతా దిక్కుతోచని స్థితిలో నిరాశగా వెనుదిరుగుతున్నారు. ఇక బస్టాండ్ ప్రాంగణం అంతా బోసిపోయి కనిపిస్తుంది. పల్లె వెలుగు బస్సుల నుంచి ఎక్స్ప్రెస్ సర్వీసుల వరకు అన్ని నిలిచిపోవడంతో గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వచ్చేటువంటి వారి కనెక్షన్ పూర్తిగా తెగిపోయింది. అయితే ప్రయాణికుల అవసరాన్ని అదునుగా తీసుకున్న ప్రైవేటు వాహనదారులు ఇప్పుడు అధిక ఛార్జీలతో రవాణాను కొనసాగించేటువంటి అవకాశం ఉంది. బస్సులు లేని లోటును క్యాష్ చేసుకునేందుకు ఆటోలు కానీ మిగతా ప్రైవేటు వాహనాల యజమానులు కానీ భారీ ఛార్జీలు వసూలు చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా కనపడుతుంది. ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. సాధారణంగా ఇచ్చేటువంటి కిరాయి కంటే కూడా ఇప్పుడు 2-3 రెట్లు అధికంగా వసూలు చేస్తూ ప్రయాణికుల జేబులకు చిల్లు పెడుతున్నారు. గత్యంతరం లేక అత్యవసరంగా వెళ్ళవలసినటువంటి ప్రయాణికులు వారు అడిగినంత ఇచ్చుకొని ఇప్పుడు గమ్యస్థానాలకు చేరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. విద్యార్థుల సమయానికి ఇప్పుడు పరీక్షలకు క్లాసులకు కూడా వెళ్ళలేక తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇక మరోవైపు ఆర్టీసీ కార్మికులు తమ పట్టు వీడడం లేదు. ప్రభుత్వం తమ డిమాండ్ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం ఆపే ప్రసక్తే లేదని వారు తెగేసి చెబుతున్నారు. డిపోల ముందు బైఠాయించి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. పెండింగ్లో ఉన్న వేతనాలు, పని పరిస్థితులు మరియు ఇతర కీలక డిమాండ్లను పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి మధ్యవర్తిత్వం వహించకపోతే ఈ సమ్మె మరింత ఉధృతమయ్యేలా కనిపిస్తుంది. మొత్తం మీద ఆర్టీసీ సమ్మె కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలలో డిపో కేంద్రాలకే బస్సులు పరిమితమయ్యాయి. ఇక జేఏసీ ప్రతినిధులు కూడా ఒకటే చెప్తున్నారు, మేము కొత్త కోరికలేం కోరడం లేదు. మేనిఫెస్టోలో ఏదైతే ప్రభుత్వం పెట్టినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో ఆర్టీసీ మా కార్మికులకు ఎలాంటి న్యాయం చేస్తామని ఎలక్షన్స్ కంటే ముందు మేనిఫెస్టోలో ఏం పొందుపరిచారో అవే అడుగుతున్నాం తప్ప కొత్తగా ఏం కోరికలు కోరటం లేదు. అవి కాకుండా మా న్యాయమైనటువంటి డిమాండ్లు ఏదైతే ఉన్నాయో, రావాల్సినటువంటి బకాయిలు ఏదైతే ఉన్నాయో, పీఆర్సీ కానీ ఇతరత్ర అంశాలు వాటిని మాత్రమే చెల్లించాలి, వాటిని మాత్రమే ఇవ్వాలని కోరుతున్నాను తప్ప కొత్తగా ఇంకా దీంట్లో కొత్త కోరికలు ఏమీ కోరడం లేదు అంటూ కూడా వారు చెప్తున్నటువంటి వర్షం కనిపిస్తుంది. ఏదేమైనా కూడా నిన్న జరిగినటువంటి ప్రభుత్వము ఆర్టీసీ కార్మికుల మధ్య ఈ యొక్క చర్చలు ఏదైతే జరిగాయో అవి విఫలం కావడంతో ఇమీడియట్గా సమ్మె, ఎందుకంటే నెల రోజుల క్రితమే సమ్మె నోటీస్ ఇచ్చామంటూ కూడా జేఏసీ నేతలు చెబుతున్నారు. సో అప్పటి నుంచి కూడా ఆ చర్చలకు పిలవకుండా నిన్న చర్చలకు పిలిచి ఆ చర్చలు విఫలం కావడంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ కూడా ఆర్టీసీ కార్మికులు చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఒక్కసారిగా ఆర్టీసీ సమ్మె సైరన్ మోగడంతో ఇప్పుడు సామాన్య ప్రజలకైతే తీవ్ర భారం పడనుంది. ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలు ఇప్పటికే బస్సు ప్రయాణాలకి అలవాటు పడినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు బస్సులు పూర్తిగా అన్ని సమ్మెలోకి పాల్గొనడం, ప్రైవేట్ ట్రావెల్స్లోకి వెళ్ళాలంటే ప్రైవేట్లో ఇప్పుడు ఇదే అదనుగా తీసుకొని కొంతమంది అత్యధిక రేట్లు 2-3 రెట్లు పెంచి మరి రవాణాను కొనసాగించేటువంటి పరిస్థితి ఉండడంతో అయితే తీవ్ర
ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులందరూ కూడా. చూడాలి మరి ఈ సమ్మె ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకంగా కొనసాగుతుంది, ప్రభుత్వం దీనిపైన స్పందించి ఏమన్నా ఇనిషియేట్ తీసుకుంటుందా, లేదంటే సమ్మె ఇంకా ఉధృతం అవుతుందా అనేది వేచి చూడాలి. ఆర్టీసీ ఉద్యోగుల న్యాయమైన సమస్యలను ఆర్టీసీ ఉద్యోగుల న్యాయమైన సమస్యలను ఆర్టీసీ ఉద్యోగులను టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగులను 2 వేతన సవరణను